everybody. So all my dear students, all my dear buddies, I will discuss one very important mistake with you all. Okay. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ అడిగేది ఒక చాలా కామన్ క్వశ్చన్. ఓకే, సో టెలిగ్రామ్లో మెసేజెస్లో కాల్ చేసి ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది ఏంటంటే, మ్యామ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ని స్కిప్ చేయొచ్చా? ప్రీ ఫైనల్ ఎగ్జామ్ స్కిప్ చేయాలా మ్యామ్? ఎందుకు మ్యామ్, ఇది ఇప్పుడు 10 days 15 days అంతా దీంట్లో బిజీ ఉంటే బోర్డ్ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుంది, ప్రిపరేషన్ ఏమి జరగలే, ఇంకా టైమే లేదు, సో నేను ఇది స్కిప్ చేసి మంచిగా ఇంట్లో కూర్చొని ఫైనల్స్ కి ప్రిపేర్ అవుతున్నా, అవ్వాలా, అట్లా అడుగుతున్నారు. సో లెట్ మీ టెల్ యూ ఆల్ ఆఫ్ యూ, ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూ విల్ కమిట్ ఇఫ్ యూ స్కిప్ ప్రీ ఫైనల్స్. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ప్రీ ఫైనల్ స్కిప్ చేస్తే దట్ విల్ బి వన్ వెరీ బిగ్ మిస్టేక్. సో డోంట్ డూ దాట్ మిస్టేక్. ఓకే, సో ప్రీ ఫైనల్స్ ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఎందుకు, వై ప్రీ ఫైనల్స్ ని స్కిప్ చేయకూడదు అంటే, సి ఒక వారం తర్వాత వారం రోజుకి మీకు ఏపీ వాళ్ళకి ప్రీ ఫైనల్స్ ఉంటుంది, అలాగే జస్ట్ ఒక 15 days తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ కి. సో ప్రీ ఫైనల్స్ విల్ షో యువర్ రియల్ ఎగ్జామ్. ఓకే, సో ఆ రియల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుంది, ప్రీ ఫైనల్ విల్ షో యువర్ రియల్ ఎగ్జామ్ లెవెల్ అన్నమాట. అండ్ యువర్ రైటింగ్ స్పీడ్ విల్ బి టెస్టెడ్, యువర్ టైం మేనేజ్మెంట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇట్ విల్ ఎక్స్పోజ్ యువర్ హిడెన్ వీక్నెస్. హిడెన్ వీక్నెస్ ఏదైతే ఉంటుంది, ఏదైతే చాప్టర్ బాగా టఫ్ గా ఉంది అనుకోండి, ఆర్ ఒక సబ్జెక్ట్ లో మీరు బాగా వీక్ గా ఉన్నారు అనుకోండి, అది ఎక్స్పోజ్ అవుతుంది, అది తెలుస్తుంది మీకు. ఓకే, సో నా సలహా ఏంటంటే, అసలు ఇది చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ లో అడిగేసరికి నేనేమనుకున్నాను, ఒక వీడియో ద్వారా చెప్పేస్తాను దాట్ డోంట్ డూ దిస్ మిస్టేక్. ఓకే, ప్రీ ఫైనల్స్ మీరు ప్రిపరేషన్ అయినా అవ్వకపోయినా నో ప్రాబ్లం, రాయండి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళి ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాయండి, అది మీకు ఎలాగో మార్క్స్ వస్తుంది. ఓకే, సో అసలు మీరు భయపడడం అవసరం లేదు, ఇయర్ అంతా మీరు చదువుకున్నారు కదా. సో యూ నీడ్ నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, అంటే అఫ్రేడ్ ఆఫ్ ప్రీ ఫైనల్స్, యూ షుడ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ప్రీ ఫైనల్స్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది ఒక క్లోజెస్ట్ ప్రాక్టీస్ బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్. సి ఏదైనా ఒక బ్యాటిల్ కానివ్వండి, ఆర్ ఎనీ క్రికెట్ మ్యాచ్ కానివ్వండి, ఆర్ మ్యూజిక్ కన్సర్న్, ఆర్ డాన్స్ ప్రోగ్రామ్, ఎనీథింగ్, ఏదైతే మనం ఫైనల్ ఒక రోజు స్టేజ్ మీద వెళ్ళి పర్ఫామ్ చేయాలి అంటే, ఓకే, ఇప్పుడు దేశం అప్పుడు ఒకప్పుడు మైథలాజికల్ స్టోరీస్ లో మీరు చూసి ఉండొచ్చు, యుద్ధం జరుగుతుంది. సో దానికంటే ముందు ఆర్ సింపుల్ మీ స్కూల్లో ఒక యాన్యువల్ డే ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఉంది, మీరు డాన్స్ చేయాలి, క్లాసికల్ డాన్స్ ఆర్ ఎనీథింగ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ చేయకపోతే ఎనీ బిగ్ థింగ్ ఫైనల్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే మీరు 1 month ప్రాక్టీస్, 2 month ప్రాక్టీస్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్, ఆ ప్రాక్టీస్ అనేది చేస్తారు. సో ప్రీ ఫైనల్ ఈజ్ లైక్ వన్ ప్రాక్టీస్ బిఫోర్ యువర్ ఫైనల్ ఎగ్జామ్. సో యూ లెర్న్ వెన్ యూ లూజ్ మార్క్స్. అసలు మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్ చదువుకుంటే మీకు తెలియదు అసలు, లైక్ వేర్ ఐఎమ్ లాగింగ్ బిహైండ్, ఎక్కడ నేను ఇంప్రూవ్ చేయాలి. మీరు ఎగ్జామ్ ఒకసారి రాస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. అండ్ ప్రీ ఫైనల్ ఏంటంటే ఇది ఒక కంప్లీట్ సిలబస్ టెస్ట్ కదా, మొత్తం సిలబస్ అంతా బోర్డ్ ఎగ్జామ్ లాగా. It is almost similar to board exam, almost similar to board exam only. Through pre-finals you will know your level of preparation, you will know your level అన్నమాట, మీరు ఎక్కడ ఉన్నారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ప్రీ ఫైనల్స్ లో తక్కువ మార్క్స్ వచ్చినా పర్వాలేదు నాన్న, మంచి మార్క్స్ వస్తే చాలా మంచిది, యూ విల్ బి లైక్ యువర్ కాన్ఫిడెన్స్ విల్ బి బూస్టెడ్. ఓకే, సో ప్రీ ఫైనల్స్ ఇంకొకటి ఏంటంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇట్ విల్ గివ్ యూ అ టార్గెటెడ్ రివిజన్ అంటే విచ్ సబ్జెక్ట్ నీడ్స్ మోర్ టైం, ఏ సబ్జెక్ట్ కి ఎక్కువ టైం ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్ ఇస్ డేంజరస్, అంటే ఏ సబ్జెక్ట్ లో నేను మంచిగా మళ్ళీ ప్రిపేర్ అవ్వకపోతే నా బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ పబ్లిక్ ఎగ్జామ్ ఎఫెక్ట్ అవుతుంది, అవన్నీ మీకు తెలుస్తుంది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ మాట చెప్తాను, 10% క్వశ్చన్ బోత్ ఏపీ అండ్ టీఎస్, గుర్తుపెట్టుకోండి, 10% డైరెక్ట్ క్వశ్చన్స్ విల్ బి రిపీటెడ్ ఫ్రమ్ ప్రీ ఫైనల్ పేపర్ ఏదైతే ఉంటుంది, ఆ పేపర్ నుంచి 10% క్వశ్చన్స్ డైరెక్ట్లీ రిపీటెడ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఓకే, సో అది కూడా ప్రీ ఫైనల్ పేపర్ ని మీరు ఒక వన్స్ ట్వైస్ రివైజ్ చేసి ఫైనల్ ఎగ్జామ్ కి వెళ్ళాలి. నో మ్యాటర్ హౌ ప్రిపేర్డ్ ఆర్ నాట్ ప్రిపేర్డ్, ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఇట్స్ ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ దెన్ డోంట్ థింక్ ఆఫ్ స్కిప్పింగ్ ద ప్రీ ఫైనల్ ప్రిపరేషన్. ఓకే, సరే మీకు అనిపిస్తుంది అట్లా లో కాన్ఫిడెన్స్,
నేను ప్రిపరేషన్ సరిగా చేయలే, ఇప్పుడు ఏం చేయాలి? నో ప్రాబ్లం, జస్ట్ గో అండ్ రైట్ ద ఎగ్జామ్. ఎగ్జామ్ కంటే ముందు మనకు అట్లా బ్లాంక్ గా అనిపిస్తుంది, అసలు ప్రిపరేషన్ ఏమి జరగలే, ఏం చేస్తాను ప్రీ ఫైనల్లో. సో ప్రీ ఫైనల్ నేను చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కి చూస్తాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను, దిస్ బ్యాచ్ స్టూడెంట్స్ కి ప్రీ ఫైనల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా రాయండి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఇంకా వారం రోజు ఉంది, సిలబస్ అంతా రివైజ్ చేయండి. మోర్ లైక్ న్యూస్ టాపిక్ కి అంటే ఏదైతే మీరు ఆల్రెడీ చదివినారో దానికి మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి, మళ్ళీ మళ్ళీ రివిజన్ అనేది చేయండి. ఓకే, సో కొన్ని మిస్టేక్స్, కొన్ని మిస్టేక్స్, ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి, ప్రీ ఫైనల్ ని మీరు స్కిప్ చేయకూడదు. ఓకే, ప్రీ ఫైనల్ స్కిప్ చేస్తే అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ అవుతుంది, డోంట్ కమిట్ దట్ బ్లండర్ మిస్టేక్. ఇంకొకటి, కొన్ని మిస్టేక్స్ టు అవాయిడ్, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ హియర్. పోర్ టైం మేనేజ్మెంట్ ఆర్ ఇగ్నోరింగ్ వీక్ సబ్జెక్ట్. వీక్ సబ్జెక్ట్ ని మీరు ఒకవేళ ఇగ్నోర్ చేశారంటే యూ విల్ హ్యావ్ టు పే లేటర్. సో అవన్నీ ఎందుకు, మంచిగా ఏదైతే ఒక స్టూడెంట్ కి మ్యాథ్స్ పువర్ సబ్జెక్ట్ కావచ్చు, ఒక స్టూడెంట్ కి సోషల్ పువర్ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైతే మీ వీక్ సబ్జెక్ట్ ఉంటుంది, మీ పువర్ సబ్జెక్ట్ ఉంటుంది, అది మీరు మంచిగా కవర్ చేసేయండి. స్టడీయింగ్ ర్యాండమ్లీ ఫ్రమ్ గైడ్స్. గైడ్స్ నుంచి మీరు ర్యాండమ్ గా చదువుకుంటే, హై వెయిటేజ్ చాప్టర్స్ ని చదువుకోకుండా జస్ట్ గైడ్ నుంచి ఏదో ఒకటి చదువుకోవడం కూడా మంచి పద్ధతి కాదు, అది ఒక మిస్టేక్. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఐ నో దిస్ ఆల్రెడీ, యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందికి స్టూడెంట్స్ కి, అరే నాకు తెలుసు ఇది ఏం చదువుకోవాలి, నేను రివిజన్ చేయను, ఇది చదువుకున్నాను. డోంట్ ట్రస్ట్ యువర్ మెమరీ. ఓకే, టెస్ట్ యువర్ మెమరీ. మీ మెమరీని మీరు టెస్ట్ చేయాలి. ఓకే, సో రివైజ్ ఎవ్రీ డే రివైజ్ చేయండి. ఇది నాకు వచ్చు వదిలేస్తాను, ఇది నేను పర్ఫెక్ట్ అలా అనుకోకూడదు, రివైజ్ డైలీ. ఓకే, అండ్ సాల్వ్ PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని మంచిగా సాల్వ్ చేయండి. అండ్ నాట్ ప్రాక్టీసింగ్ రైటింగ్ ఆన్సర్స్. ప్రెజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. బోర్డ్ ఎగ్జామ్ ఏంటంటే ఇది ఒక సబ్జెక్టివ్ పేపర్, ఆబ్జెక్టివ్ పేపర్ కాదు కదా. జేఈ ఆర్ నీట్ లాగా MCQs ని జస్ట్ మీరు ABCD ఆప్షన్ చూస్ చేస్తే సరిపోతుంది. ఇట్ ఇస్ నాట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఎగ్జామ్. ఇది ఒక సబ్జెక్టివ్ ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ కాదు. సో ఈ సబ్జెక్టివ్ ఎగ్జామ్ ఎప్పుడైతే మనం రాస్తామో దాంట్లో పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఏదైతే మీరు చదువుకుంటారో దాన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీసింగ్ ద ఆన్సర్స్ ఈజ్ రియల్లీ రియల్లీ రిక్వైర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అర్థమైందా? అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి నేను చెప్తాను. నాట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ ప్రీ ఫైనల్ స్కిప్ చేస్తే అది ఒక మిస్టేకే. కొన్ని మిస్టేక్స్ గురించి చెప్పాను అవి కూడా, కానీ ఇవన్నింటికంటే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాట్ బిలీవింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. కొంతమంది ఈ స్టేజ్ లో ఏమనుకుంటారు, చాలా డిప్రెస్డ్ గా అయిపోతారు, నెగటివ్ గా థింక్ చేస్తారు. సమ్ రిలేటివ్ ఆర్ సమ్ ఫ్రెండ్ ఆర్ సమ్ పర్సన్ విల్ టెల్ యూ, సమ్ నేబర్ విల్ టెల్ యూ, నీ వల్ల ఏం కాదు, ఎందుకు అంత కష్టపడుతున్నావు, నువ్వు ఎంత చదివినా నువ్వు వేస్టే, ఇట్లాంటి మాట కూడా అంటారు కొంతమంది. సో డోంట్ బిలీవ్ దేర్ వర్డ్స్. ఓకే, ఐ కెన్ ఫీల్ యువర్ ప్రాబ్లమ్, ఐ కెన్ ఫీల్ యువర్ ఇమోషన్. యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ కదా, మీరు ఫస్ట్ మీకే ట్రస్ట్ చేయాలి. యూ షుడ్ ట్రస్ట్ యువర్ ఓన్ సెల్ఫ్. యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బిలీవ్ దట్ ఎస్ ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలుగుతాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను చేయగలుగుతాను, ఐ క్యాన్ గెట్ గుడ్ మార్క్స్. దాట్ షుడ్ బి ద ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మంచిగా ప్రీ ఫైనల్ కి ఇంకా ఎన్ని రోజు ఉంటుంది, అన్ని రోజు మీరు ప్రిపరేషన్ చేసి వెళ్ళండి. తక్కువ మార్క్స్ వచ్చినా పర్లేదు. ఓకే, ఇంకొకటి మంచి మార్క్స్ వస్తే మంచిది, తక్కువ మార్క్స్ వచ్చినా మీరు మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, కానీ ఎగ్జామ్ ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఓకే, ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ని. అండ్ ఈ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఫర్ యూట్యూబ్ స్టూడెంట్స్ ఫర్ 299 ప్రైస్ ఫర్ బోత్ AP and TS. సో ఈ బుక్ అనేది మన ఛానల్లో ఒక బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది, ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ హ్యాస్ గాట్ 3 ఫీచర్స్. ఆ 3 ఫీచర్స్ ఏంటంటే దీంట్లో లాస్ట్ 5 years PYQs, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఇంకొకటి 5 మోడల్ పేపర్స్ ఉంటుంది. అంటే AP and TS కి సెపరేట్ గా 5 మోడల్ పేపర్స్ ఉన్నాయి. టీచర్స్ అందరూ ఎవ్రీ సబ్జెక్ట్ లో ప్రిపేర్ చేశారు. ఇంకొకటి ఏంటంటే యూ విల్ ఆల్సో హ్యావ్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, ఓకే, మ్యాథ్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక మినిమం ప్రైస్ తో, మనం ఎంతో ఖర్చు పెడతాం కానీ ఇది జస్ట్ ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ ఓన్లీ. టీచర్స్ అండ్ బ్యాక్ అండ్ టీమ్, టెక్నికల్ టీమ్ అంతా కష్టపడారు, ఎఫర్ట్స్ పడింది, హార్డ్ వర్క్ పడింది దీంట్లో ఇది చేయడానికి. అందుకే జస్ట్ ఒక మినిమల్ ప్రైస్ అంతే.
సో ఇది ఎలా పర్చేస్ చేసుకోవాలంటే ఎవ్రీ వీడియో కింద, ఈ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఆర్ దేర్, ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్, వీ విల్ బి మీటింగ్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. సో మీరు మంచిగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎవ్రీబడి, ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యూనిక్ అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్ క్యాన్ డూ wonders and can get 600 out of 600. Believe me and believe yourself also. Okay, so see you all in another video. All the best.